ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ తిలక్ వర్మ. ఈ మధ్య కాలంలో తిలక్ వర్మకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తిలక్ వర్మ గురించి ఇన్ని విషయాలు ఇంతగా మాట్లాడడం వెనుక అసలు కారణం అతడు కేవలం భారతీయుడు మాత్రమే కాదు, అందులోనూ అతడు మన తెలుగింటి అబ్బాయి అవ్వడంతో తెలుగు వాళ్ళందరూ ప్రపంచం నలుమూలలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా తిలక్ వర్మ మన తెలుగు అబ్బాయి అని తెలుసుకొని అతడి గురించి రకరకాలుగా తెలుసుకునే ప్రయత్నం నెట్టింట్లో వెతికేసుకుంటూ తెలుసుకుంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తిలక్ వర్మకి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అలాంటి వాటిల్లో కొన్నివి అతడి కుటుంబ నేపథ్యం, అతడి తండ్రి గురించి, అతడి గురువు గురించి, అతడి కోచ్ గురించి, అతడి అన్నయ్య గురించి, అతడి బాల్యం గురించి, ఇలా ఎన్నో రకరకాల విషయాలు మనం కూడా గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ వచ్చాం. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం. ఈరోజు ఒక ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్గా మనందరి ముందు కనబడుతూ ప్రపంచం మొత్తం అతడి గురించి మాట్లాడుకునేలా చేసిన తిలక్ వర్మ తల్లి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే ఇక తిలక్ వర్మ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ముందుగా తిలక్ వర్మ తల్లి గారి గురించి మాట్లాడుకోవాలి. తిలక్ వర్మ తల్లి పేరు గాయత్రీదేవి. ఈవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా వాండ్రం అనే ఊరిలో పుట్టి పెరిగిందనమాట. ఈమెకి ఒక అక్కయ్య కూడా ఉన్నారు. ఓ సగటు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవారు. ఈవిడ పూర్తి పేరు భూపతిరాజు గాయత్రీదేవి. ఇక పెళ్ళైన తర్వాత ఆమె భర్తతో కలిసి హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక తిలక్ వర్మ తండ్రి అంటే గాయత్రీదేవి గారి భర్త నంబూరి శ్రీనివాస్. ఇతడు బిహెచ్ఈఎల్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉండేవాడు. అంటే ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఇదిలా ఉంటే చిన్న వయసులో తన కొడుకుని తీసుకుని తన తల్లిగారింటికి దసరా హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి వస్తూ ఉండేవారట. నిజానికి తిలక్ వర్మ తనకి 5-6 ఏళ్ల వరకు వచ్చేంత వరకు తన అమ్మమ్మ గారి ఊరిలోనే పుట్టి పెరగడం జరిగింది. అయితే తిలక్ వర్మ ఒక 10-11 ఏళ్ల వయసు వచ్చేసరికి మిగతా పిల్లల మాదిరిగా కాకుండా తనకి క్రికెట్ అంటే ఇష్టమని క్రికెట్ ఆడుకుంటాను అంటూ చెప్తూ ఉండేవాడట. పైగా అందరు పిల్లలు దసరా హాలిడేస్, మిగతా సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉంటే అమ్మమ్మ నాయనమ్మల ఇంటికి వెళ్తూ ఉంటే తిలక్ వర్మ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా గ్రౌండ్ చుట్టూ తిరగడం, గ్రౌండ్లో క్రికెట్ బ్యాట్తో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడట. ఇలాంటి నేపథ్యంలోనే ఓ రోజు తనకి క్రికెట్ ఆడాలని ఉంది, ఎలాగైనా క్రికెటర్ అవుతాను అన్న తన ఆసక్తిని తన తల్లితో చెప్పడంతో గాయత్రీదేవి తన చిన్న కొడుకు నెరవేర్చాలని అప్పుడే నిర్ణయించుకున్నారట. అందుకే ఇక తన భర్తతో కూడా మాట్లాడడం, పైగా అదే సమయంలో ఒక కోచ్ తిలక్ వర్మ బ్యాటింగ్ని చూసి 11 ఏళ్ల వయసున్న ఈ కుర్రాడు చాలా చక్కగా బ్యాట్ పట్టుకుంటున్నాడు, అతడి కాన్ఫిడెన్స్ లెవెల్స్, అతడి బ్యాట్ పట్టుకొని ఆడే విధానం బాగుంది అనడంతో ఆ కోచ్ కూడా తిలక్ వర్మని బాగా సపోర్ట్ చేస్తూ రావడంతోనే ఒక క్రికెట్ అకాడమీలో పెట్టడం జరిగింది. ఇక తండ్రిగా ఆయన పొద్దున్నే తెల్లవారుజామున క్రికెట్ అకాడమీకి తిలక్ వర్మని తీసుకుని వెళ్ళడం, మళ్ళీ తీసుకుని రావడం, అలా రోజు మిస్ అవ్వకుండా క్రికెట్ కోచింగ్కి తీసుకెళ్తూ ఇక తల్లిగా తిలక్ వర్మ కోసం గాయత్రీదేవి గారు ఎంతో చేశారట. పక్క కోచింగ్ లో జాయిన్ అవ్వడం, ఓ పక్క ప్రాక్టీస్ మ్యాచ్లు అంటూ వెళ్తూ ఉండడం, మరో పక్క ఫిట్నెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తన క్రికెట్ కోచ్ చెప్పడంతో తిలక్ వర్మ కోసం ఆమె ప్రత్యేకంగా ప్రోటీన్ ఫుడ్ ని తయారు చేస్తూ ఉండేవారట. చిన్నప్పటి నుంచి తిలక్ వర్మకి నాన్ వెజ్ ఇష్టం ఉన్నప్పటికీ నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదని, వెజిటేరియన్ ఫుడ్ తినాలని, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని చెప్పడంతో తానే దగ్గరుండి రకరకాల ప్రోటీన్ ఫుడ్ ఉండే విధంగా ప్రోటీన్ షేక్స్ తయారు చేసి తన కొడుకు పెడుతూ అలా తిలక్ వర్మ ఆరోగ్యం విషయంలో, ఫిట్నెస్ విషయంలో ఆవిడ కావాల్సినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవారట. ఇంతేకాదు ఇక తన కొడుకు 14 ఏళ్ల వయసు అండర్-16 కప్లో కూడా ఆడడం, ఇక ఆ వయసులోనే ఎలాగైనా తాను ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అవుతానని, వరల్డ్ కప్లో ఆడతానని చెప్తూ తల్లిగా ఆవిడ ఎంతో సంబరపడిపోయేదని. పైగా ఇక ఎప్పుడైతే ఐపీఎల్ మ్యాచ్లో సెలెక్ట్ అయ్యాడో అప్పుడు ఆవిడ అనుకుందట తన కొడుకు ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ ప్లేయర్ అవుతాడని. ఈ రోజుకి కూడా తన కొడుకు బ్యాటింగ్ వస్తే ముందు ఆడుతున్న వాళ్ళు సరిగ్గా ఆడితే తన కొడుకు బ్యాటింగ్ వచ్చేసరికి పర్వాలేదు అనిపిస్తుందట. పొరపాటున ముందు ఆడే క్రికెటర్స్ ఎవరైనా అవుట్ అయ్యి మిగతా భారమంతా తన కొడుకు మీద పడితే మాత్రం ఆమె క్రికెట్ చూడకుండా కిచెన్లో తిరుగుతూ వాడు 50 రన్స్ కొట్టిన తర్వాత కానీ నాకు చెప్పకండి అంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటానని. అందుకే తిలక్ వర్మ బ్యాటింగ్ వచ్చి ఒకవేళ వాడి మీదే గేమ్ అంతా ఆధారపడి ఉందంటే మాత్రం నాకు చాలా కంగారేస్తూ ఉంటుంది అంటూ ఎమోషనల్ అవుతూ తన కొడుకు సాధించిన ఘన విజయాన్ని చెప్పుకుంటూ వచ్చింది. ఒకప్పుడు చుట్టాలు, బంధువులు వీళ్ళందరూ పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడైతే తన కొడుకు ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అయ్యారో చాలామంది రోజు ఫోన్లు చేసి తన కొడుకుతో మాట్లాడాలనుకుంటున్నామని, తనతో రోజు మాట్లాడుతూ ఉండేవారని, ఎలాగైనా ఓ ఆటోగ్రాఫ్ కావాలని, ఓసారి వచ్చి కలుస్తామని ఎంతోమంది అంటూ ఉంటారని. ఒకప్పుడు ఉన్న బంధువుల తీరు ఇప్పుడు బంధువుల తీరు చాలా వేరుగా ఉందని, ఇలా అందరూ తమతో మాట్లాడుతూ తమ గురించి చెప్పుకుంటూ ఉన్నారు అంటూ కొడుకు సాధించిన ఘనత వల్లే ఈరోజు తల్లిదండ్రులుగా ఇలా ఉన్నాము,
తిలక్ వర్మ తల్లిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది అంటూ ఆమె తన కొడుకు సాధించిన విజయాన్ని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది. ఇక అదండి, అలా ఓ పల్లెటూరులో పుట్టి పెరిగిన గాయత్రీదేవి తన కొడుకు కోసం ఓ తల్లిగా ఎంతో చేసింది. కొడుక్కి టైంకి లేపడం, అతడికి కావలసిన ఫుడ్ పెట్టడం, అతడి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం, కొడుకు గ్రౌండ్లో ఉండి బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతూ ఉంటే గెలవాలని పూజలు చేయడం, దండం పెట్టుకోవడం, ఇలా ఓ సగటు తల్లి ఎలాగైతే కొడుకు విజయం కోసం తాపత్రయపడుతూ ఉందో సరిగ్గా అలానే గాయత్రీదేవి గారు కూడా చేశారని, కాకపోతే చిన్నప్పటి నుంచి తన కొడుకులో ఉన్న ధైర్యాన్ని, ఆ కాన్ఫిడెన్స్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ రావడం వల్లే ఈరోజు ఇంత మంచి క్రికెటర్గా ఎదిగాడు అంటూ మొట్టమొదటిసారిగా తిలక్ వర్మ తల్లి గాయత్రీదేవి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదండి అసలు సంగతి. మరి ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా మన తెలుగు క్రికెటర్ ఏషియన్ కప్ను సాధించి పెట్టిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే తిలక్ వర్మ తల్లి గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.